సూచనల ప్రకారం కొన్ని పాయింట్స్ మనకు అర్థమైనాయి, పెద్దలు కూడా నోట్ చేసి. ముఖ్యంగా మనకు ఒక 10 టీంలు కావాలి, అంటే 10 మంది 10 బాధ్యతలు తీసుకోవాలి. మీరు అందరు చెప్పినవి నోట్ చేసుకున్నాడు లక్ష్మణ, కానీ అందరు అన్ని బాధ్యతలు 10 చేయలేరు కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒకరు, వాటర్ వర్క్స్కి ఒకరు, యూబీడీ హార్టికల్చర్కి ఒకరు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఒకరు, మరి లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఒకరు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నారు దానికి కోఆర్డినేషన్ మెంబర్ ఒకరు డివిజన్లో, నిమజ్జనం కోసం బేబీ పాయింట్స్ ఏర్పాటు చేశారు కదా దాని మెయింటెనెన్స్ చూసుకోవడం ఒకరు, వెల్కమ్ స్టేజ్లు ఇస్తారు జిహెచ్ఎంసీ నుంచి. మనం ముందే చెప్తే లేవు అదే చూడాలి, ఇంతకుముందు ఉండే మరి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇస్తున్నారు. అదే లిస్ట్ తీయాలి. అయితే ఇంకొకటి 10వ పాయింట్ మహిళల ఆరతి గురించి చెప్పారు. ఒక మహిళా టీం విభాగం కూడా మన డివిజన్లో ఉండాలి. ఈ 10 పాయింట్లకు 10 డిపార్ట్మెంట్లకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరెవరు ఏ బాధ్యత తీసుకుంటారో వారే చెప్తే బాగుంటుంది. లక్ష్మణ నీ ఇష్టం, ఎవరిని ఎక్కడ ఇస్తావు, ఎలక్ట్రిసిటీలో ఎవరు ఇస్తావు, లా అండ్ ఆర్డర్ ఎవరు ఇస్తావు, సివరేజ్ ఎవరు ఇస్తావు, లా అండ్ ఆర్డర్ వస్తున్నావు లేదు ప్రత్యేకంగా ఒకటి చూడాలి. వేరే వాళ్ళు జాయింట్ కన్వీనర్స్ ఉన్నారు, టీం ఉంది, మనీష్ ఉన్నాడు.